ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు జాక్పాట్ కొట్టారండి. ఈవిడ 5 రోజుల్లో దాదాపు 585 కోట్లు సంపాదించారు. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని సంపాదించారు. ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. మనందరికీ తెలుసు, నారా భువనేశ్వరి గారు ఫేమస్ తెలుగు హీరో సీనియర్ ఎన్టీ రామారావు గారి కుమార్తె అని, తెలుగు హీరో బాలకృష్ణ గారి అక్కయ్య అని. బాలకృష్ణ గారు వరుసగా 20 సినిమాలు చేసినా కూడా భువనేశ్వరి గారు సంపాదించినంత డబ్బు సంపాదించలేరు. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, బట్ భువనేశ్వరి గారిది నిజంగా కేస్ స్టడీ అనే చెప్పాలి. అసలు ఈవిడ ఒక్క రోజులో 115 కోట్లు ఎలా సంపాదించింది, 5 రోజుల్లో దాదాపు 585 క్రోర్స్ ఎలా సంపాదించింది వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ను లైక్ చేయండి. ఇయర్ 1981 సెప్టెంబర్ 10th రోజు ఈవిడ బాబు గారిని పెళ్లి చేసుకున్నారు. 1992లో చిత్తూరు డిస్టిక్ కాసేపెంట్ల విలేజ్లో బాబు గారు హెరిటేజ్ ఫుడ్స్ అనే ఒక డైరీ మిల్క్ను ఉత్పత్తి చేసే కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఎలా పనిచేస్తుంది అంటే, లోకల్ డైరీ ఫార్మర్స్ దగ్గరుండి మిల్క్ను కొన్ని ప్రాసెస్ చేసి ప్యాకెట్స్ ద్వారా అమ్ముతుంది. సాలిడ్ మిల్క్ను కూడా అమ్ముతుంది, మిల్క్ పౌడర్, డైరీ ప్రోడక్ట్స్ను కూడా అమ్ముతుంది. కేవలం 80 లక్షల డబ్బుతో బాబుగారు ఈ కంపెనీను స్థాపించారు అంటారు. ఈ హెరిటేజ్ ఫుడ్స్కు వన్ ఆఫ్ ద ఫౌండర్గా మోహన్ బాబు గారు కూడా ఉండేవారు అంటారు. డిసెంబర్ 1994లో బాబు గారు భువనేశ్వరి గారిని కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడంతో మోహన్ బాబు గారు కంపెనీ వదిలి వెళ్ళిపోయారు అంటారు. ఇప్పుడు ఈ హెరిటేజ్ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ దాదాపు 5530 క్రోర్స్ ఉంటుంది. ఒకవేళ మోహన్ బాబు గారు ఇదే కంపెనీలో కొనసాగి ఉంటే ఈయన దగ్గర 100 కోట్లు ఉండుండేది. సో ఈ హెరిటేజ్ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే భారత్ యొక్క దాదాపు 2226 ఇండియన్ కంపెనీలు ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే కంపెనీ యొక్క వాటాను కొనే అమ్మే ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక మార్కెట్ లాంటిది, ఒక సంత లాంటిది. ఇది ఈ కంపెనీ యొక్క షేర్స్ను అంటే వాటాలను మనలాంటి సామాన్య ప్రజలు కొనొచ్చు. ఈ నేషనల్ స్టాక్ మార్కెట్ను నిఫ్టీ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అంటే నిఫ్టీ అనేది ఇండెక్స్ లాంటిది, సూచిక లాంటిది. ఈ నిఫ్టీ ఇండెక్స్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 2226 కంపెనీలు లిస్ట్ అయి ఉండవు. కేవలం టాప్ 50 కంపెనీస్ మాత్రమే లిస్ట్ అయి ఉంటాయి. ఈ నిఫ్టీ ఏం చూపిస్తుంది, ఈ టాప్ 50 కంపెనీలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, లాస్లో ఉన్నాయా, గెయిన్లో ఉన్నాయా అనేది మాత్రమే ఇది చూపిస్తుంది. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి అన్నం మొత్తం తినే అవసరం లేదు, కొన్ని మెతుకులు తింటే చాలు. సేమ్ నిఫ్టీ కూడా ఇలాగే పనిచేస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 1000 కంపెనీలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని అన్ని కంపెనీస్కి వెళ్ళి ఒక్కొక్కటిగా వెతికే అవసరం లేదు. నిఫ్టీ ఇండెక్స్లో టాప్ 50 కంపెనీలు మంచిగా పర్ఫామ్ చేస్తే నిఫ్టీ మొత్తం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న కంపెనీస్ మొత్తం బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. ఉదాహరణకు నిఫ్టీ 50 కంపెనీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉంటాయి, కార్ కంపెనీస్ ఉంటాయి, లేదా డైలీ వాడే వస్తువుల యొక్క కంపెనీస్ ఉంటాయి. మన ఎకానమీ బాగా ఉంటే ప్రజలు ఈ వస్తువులు కొంటారు. ఈ వస్తువులు కొంటే ఈ కంపెనీస్ యొక్క విలువ పెరుగుతుంది. ఇలా పెరిగితే అందరికీ అర్థమవుతుంది, 50 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే నిఫ్టీలో ఉన్న అన్ని కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనే ఇండికేషన్ వస్తుంది. నిఫ్టీ అనేది ఒక ఇండికేషన్ మాత్రమే. టాప్ 50 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తే అన్ని కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసినట్లు లెక్క. సో హెరిటేజ్ ఫుడ్స్ అనే కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టే ఉంది. ఈ కంపెనీ యొక్క 24.37% వాటా భువనేశ్వరి గారి దగ్గర ఉంది. కంపెనీలోని 100% వాటాలో దాదాపు 24.37% ఈవిడ దగ్గర ఉంది. 10% నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైన నారా లోకేష్ గారి దగ్గర ఉంది. 40% సైలెంట్ పార్ట్నర్స్ దగ్గర ఉంది, అంటే ప్రమోటర్స్ దగ్గర ఉంది. మిగతా వాటా మ్యూచువల్ ఫండ్స్ ఇలా డివైడ్ అయి ఉంది. సో భువనేశ్వరి గారి దగ్గర 22,06,11,525 షేర్స్ ఉన్నాయి. జూన్ 4th రోజు లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో బాబు గారు గెలిచారు. ఈ రిజల్ట్కు ముందు మే 31st రోజు హెరిటేజ్ యొక్క ఒక్క షేర్ ప్రైస్ 402 రూపీస్ ఉండేది. జూన్ 4th రిజల్ట్స్ వచ్చాయి. బాబు గారు పెద్ద మెజారిటీతో గెలిచారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మడం కొనడం చేసేవారు. అంటే ట్రేడ్ పండితులు ఏం చేశారు, బాబు గారి కంపెనీ అయిన హెరిటేజ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. హెరిటేజ్ కంపెనీ యొక్క షేర్స్ను కొనడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఈ కంపెనీలో బాబు గారికి షేర్స్ లేవు. ఈ కంపెనీ నుండి ఫౌండర్గా బాబు గారు ఎప్పుడో రాజీనామా చేశారు. కానీ అందరికీ బాగా తెలుసు ఈ హెరిటేజ్ కంపెనీకు బాబు గారు ఇండైరెక్ట్గా ఓనర్ అని. సో హెరిటేజ్ ఫుడ్స్ యొక్క స్టాక్స్ను అందరూ కొనడం వల్ల డిమాండ్ అనేది పెరిగింది. సో దీని యొక్క షేర్ ప్రైస్ కూడా అమాంతం పెరిగింది. ఇక్కడ హెరిటేజ్ ఫుడ్స్ యొక్క షేర్స్నే ఎందుకు కొన్నారు అంటే, బాబు గారు చీఫ్ మినిస్టర్ అయితే
ఆబ్వియస్గా హెరిటేజ్ కంపెనీని ఇంకా డెవలప్ చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ కంపెనీను వ్యాపిస్తారు. అమూల్ నందిని లాగా ఈ కంపెనీను ఇంకా డెవలప్ చేస్తారు అనే ఈయన కంపెనీ యొక్క షేర్స్ను కొన్నారు. 402 ఉన్న షేర్ ప్రైస్ 661 రూపీస్కు చేరుకుందండి. మే 31 నుండి జూన్ 7 అంటే 7 రోజులు కాదు, నువ్వు 5 రోజుల్లోనే 585 crores సంపాదించింది అన్నావు కదా అనుకోద్దు. జూన్ 1 మరియు జూన్ 2 సాటర్డే అండ్ సండే స్టాక్ మార్కెట్ హాలిడే. సో జూన్ 3 నుండి జూన్ 7 మధ్యకాలంలో ఈ 5 రోజుల్లో హెరిటేజ్ ఒక షేర్ వాల్యూ 402 రూపీస్ నుండి 661 రూపీస్కు పెరిగింది. అంటే 259 రూపీస్ పెరిగింది అన్నమాట. 25 into 259తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? దాదాపు 585 crores అయింది. 5 రోజుల్లో 585 crores సంపాదించడం మామూలు విషయం కాదు. చాలా లక్ ఉంటే కానీ ఇటువంటి సిచ్యువేషన్ రాదు. ప్రస్తుతం అంటే 2024లో భారత యువతకు స్టాక్ మార్కెట్ మీద క్రేజ్ ఉండడం కారణంగా హెరిటేజ్ కంపెనీ పైన బెట్టింగ్ వేశారు. ఈ హెరిటేజ్ కంపెనీలోనే నారా లోకేష్ గారి భార్య బ్రహ్మణి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ కంపెనీలోనే ఎక్కువ షేర్స్ నారా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాయి. అతి త్వరలో హెరిటేజ్ కంపెనీ $1 బిలియన్ కంపెనీ అవుతుంది. ప్రస్తుతం షేర్ మార్కెట్ రాజకీయం హ్యాండ్ టు హ్యాండ్లో నడుస్తోందండి. రాజకీయంలో వచ్చే ఫలితాలు స్టాక్ మార్కెట్ను శాసిస్తున్నాయి. భువనేశ్వరి గారు ఒక్కటే కాదు, ఈ కంపెనీలో 10% వాటా ఉన్న నారా లోకేష్ కూడా 5 రోజుల్లో దాదాపు 200 కోట్లు సంపాదించారు. ఇక్కడ నేను ఈ వీడియోలో హెరిటేజ్ స్టాక్స్ను కొనండి అని ప్రమోట్ చేయడం లేదు. స్టాక్ మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు షేర్స్ను కొనకపోవడమే మంచిది. మెల్లిగా నిఫ్టీ సెన్సెక్స్ తగ్గనివ్వండి. ప్రస్తుతం హెరిటేజ్ స్టాక్ 570కు తగ్గింది. దీన్ని ఎందుకు కేస్ స్టడీ అన్నాను అంటే ఫ్యూచర్లో హెరిటేజ్ లాగా చాలామంది రాజకీయ నాయకులు కూడా తమ యొక్క ఫ్యామిలీ కంపెనీస్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇలాంటి లాభాలు పొందే అవకాశం డెఫినెట్గా ఉంది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.